ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన నిత్యం ట్రైనింగ్లోనే ఉండే మనిషి. వైరల్ విషయాలకు నిలువుటద్దాం అన్నట్టు ఎప్పుడు చూడు టీవీలు పేపర్లు ఆయన పేరు రాయకుండా ఇక పలకకుండా ఉండనే ఉన్నాయి. గెలిచింది మొదటిసారే అయినా ఇక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పేరు వినబడుతుంది. మరిగా ఎమ్మెల్యే ఎవరు ఏమైందో తెలుసుకోవాలి కదా. సెలవు చూసేయ్రి. పుష్ప 2 సినిమాల జాతర సీన్ల ఆడపిల్లలను బనాయిస్తాన్లని కొంతమంది రౌడీలను గాడిది మీద ఎక్కించి దోలుతారు కదా. అగో గట్లనే సేమ్ టు సేమ్ గీడ కూడా గదే సీన్ జరిగింది. అయితే ఇక్కడ జరిగింది మాత్రం ఆడపిల్లలను బనాయించిందని కాదు, నిజంగా మనిషిని కూడా గాడిద మీద ఎక్కియలేదు. కానీ ఒక ప్రజాప్రతినిధి 10 గాడిద మీద పెట్టి సొంత నియోజకవర్గ ప్రజలే ఊరేగిచ్చిండ్లులా. మరింతకు గాళ్లకు గా ప్రజాప్రతినిధి మీద గంత విరక్తి ఎందుకు చెందింది అనుకుంటాన్లా? ఓట్లకు ముందట కుటుంబాన్నంతా ముంగడ పెట్టి మీరు ఓట్లు వేయకుంటే మా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని, ఓడిపోతే ఇక మాకు బతికే లేదని ఓటర్ దేవుళ్లను కొంగువట్టి బిచ్చమడిగినట్టే ఓట్లు అడిగే వరకు అయ్యో పాపమని గెలిపిస్తే గెలిచిన కానుంచి మొదలు ఎంతసేపు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా నోరు తెరుతదాలుల్లా ముఖ్యమంత్రిని పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిట్టుడు, పోలీసుల మీద రుబాబు చేసుడు తప్పితే నియోజకవర్గానికి పైసా పని చేసింది లేదు. సరే పైసా పని చేయకపోయినా ఓపిక పట్టిండ్లు గాని గెలిచిన కానుంచి చిల్లర కథలు చేసుకుంటా నియోజకవర్గం ఇజ్జత్ గీ తీర్ల తీర్తండని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జిట్టి బొమ్మను గాడిది మీద ఎక్కించి ఇక వీళ్ళందరూ 4 బాటల కాడికి చేరిగా గీ తీర్ల నినాదాలు చేస్తాండ్రు. ఇక నన్న మారు ఇజ్జత్ దక్కో కౌశిక్ రెడ్డి అని గిట్ల నినాదాలు చేయవచ్చిరి. సీసీ రోత పాడుగాను ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు మంచి పనులు చేసి అలా చేత పూలదండలేపించుకొని సప్పట్లు కొట్టించుకునే నాయకులను చూసినాం గాని గీ తీర్ల ఇజ్జత్ తీసుకునే నాయకుడిని గీననే చూస్తానామని అనబట్టిల్లు గీ ముచ్చట తెలిసిన జనాలు. కౌశిక్ రెడ్డి నువ్వు లుచ్చా రాజకీయాలు చేయడం బంద్ చేయాలి. నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సుల ఎమ్మెల్యే గెలిచినవని ఇంతకు ముందు కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేసి చెప్పినాం మేము. ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి. ఇక్కడ హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా నీలాగా రౌడీ లెక్క ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఎవ్వరు చూసినా సిగ్గు ఉన్నదా నీకు అనే ఎవ్వరైనా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఇక్కడ హుజురాబాద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో తిస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, హుజురాబాద్ ఎట్లా నువ్వు తిరుగుతావో యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం. మేము నీ మీద భౌతిక దాడులు తప్పై నువ్వు ఇంకొకసారి కనుక నీ నోటు దురుసుతోటి నీ రౌడీ బుద్ధితోటి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ప్రణవన్నను కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ని కానీ రేవంత్ రెడ్డి సీఎం గారిని కానీ మంత్రులను ఇవ్వాలనైనా నీ నోటు దురుసుతోటి నువ్వు మాటలు స్లిప్ అయ్యి కనుక వస్తే బిడ్డ భౌతిక దాడి చేస్తాం, నీ నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నీ దిష్టి బొమ్మ నిన్ను గాడిద మీద కూకుండ పెట్టినాం, నీకు చీర కట్టించినాం, నీకు గాజులు పెట్టినాం, నీకు బొట్లు పెట్టినాం. ఎందుకంటే నువ్వు విమర్శిస్తున్నావు, సీఎం గారిని విమర్శిస్తున్నావు, కానీ నీ స్థాయి గాడిదిరా నాయన అని చెప్తున్నాం. యూత్ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం. నా నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి గారి నాయకత్వంలో నీకు ఇలా చీర కట్టించి గాడిద మీద ఊరేగించినాం. రేపు బిడ్డ నీ తాట తీస్తా అని చెప్తున్నా. నువ్వు ఇంకొకసారి టంగు స్లిప్ అయినట్టు తెలిస్తే మా ముంగట గనక నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవు నీ ఇక్కడి కాన్స్టిట్యున్సీలో నేను తిరగనియం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా.